తోటి చిన్న చిన్న పునుగుల్ని ఎలా తయారు చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను. సేమియాతో పునుగులు, బోండాలు ఇలా ఏ పేరుతో పిలిచినా కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి. తయారు చేయడం చాలా ఈజీ. ఈ సేమియా బోండాలు తయారు చేసుకోవడానికి ముందుగా 3 కప్పుల నీళ్ళని గిన్నెలో వేసుకుని బాగా మరగనివ్వాలి. అలా మరుగుతున్న నీళ్ళల్లో 1 కప్పు సేమియాని వేసి బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఉడకడానికి ఒక 3 నిమిషాలు టైం పడుతుంది. ఇవి ఉడికిన తర్వాత ఇలాగా మనం చేతితోటి నొక్కి చూస్తే సేమియా ఉడికిందా లేదా అనేది తెలుస్తుందండి. ఇది బాగా ఉడికిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ సేమియాని నీళ్లతో సహా ఒక స్ట్రైనర్లోకి ఈ విధంగా వడకట్టేసుకోవాలి. దీంట్లో నార్మల్ వాటర్ని పోసేస్తే చక్కగా ఇవి పొడి పొడిగా చక్కగా ఉంటాయి. ఇలా నీళ్లు వేసేసాక ఒక 5 నుంచి 10 నిమిషాలు అలాగే వదిలేయండి. నీళ్ళన్నీ ఓడిపోయి సేమియా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఒక 5 నిమిషాలు అలా వదిలేసిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి మనం ఉడికించుకున్న సేమియాని వేసుకోండి. చూడండి ఎంత బాగా ఉడికిందో కదా. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు పుల్లని పెరుగు, 1/2 కప్పు మైదా పిండి, ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా, రుచికి సరిపడా ఉప్పు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే 2 పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర వేసి మొత్తం అన్నీ కూడా ఏమాత్రం నీళ్లు వేయకుండా బాగా కలుపుకోండి. మీకు ఇంకా పొడి పొడిగా ఉంది అనిపిస్తే 1 లేదా 2 చెంచాల నీళ్ళని మాత్రమే వేయండి. చూడండి, మనం బోండాలు లేదా పునుగులు వేసుకోవడానికి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని అది బాగా హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి అప్పుడు మనం తయారు చేసుకున్న మిశ్రమంతో ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని బోండాల్లాగా వేసేసుకోవాలి. లేదా రౌండ్గా కాకపోయినా మనం పునుగులు వేసుకుంటాం కదా, ఆ విధంగా అయినా సరే ఈ విధంగా ఆయిల్లోకి డ్రాప్ చేసేసుకోవాలి. ఒకవైపు బాగా వేగి కొంచెం లైట్గా రెడ్ కలర్లోకి వస్తాయి కదా, లైట్ కలర్ చేంజ్ అయినప్పుడు అప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకుని వేయించుకోవాలి. మనం వేయగానే గరిట పెడితే ఇవి చిదురైపోతాయండి. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది. అందుకని అడుగు భాగం వేగిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకుని 2 వైపులా కూడా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనకి సేమియా బోండాలు రెడీ అయిపోయినట్టే. ఒక ప్లేట్లోకి తీసేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. ఇవి వేడివేడిగా తింటే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. పెరుగు కూడా వేసాం కాబట్టి ఇంకా రుచిగా ఉంటాయి. ఈ వీడియో చూసి మీరు ఇంట్లో ట్రై చేస్తే మీకు ఎలా వచ్చాయో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో రాసి తెలియజేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం